శ్రీ రామ్మూర్తి గారు రచించిన మొదటి పద్య శతకం అమ్మకు అక్షరాంజలి. ఈ పుస్తకాన్ని వారి గురువు గారు అయిన శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి అమృత హస్తాలతో ఆవిష్కరణ చేశారు. ఇందులోని పద్యాలను విశ్లేషించడానికి 17 మంది వ్యాఖ్యాతలు పాల్గొని దాదాపు 52 ఎపిసోడ్స్ హెచ్సివి ఛానల్లో ప్రసారమైనవి. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా శ్రీ బెల్లంకొండ వెంకట్ గారు దాదాపు 20 ఎపిసోడ్లు పైగా పాల్గొన్నారు. తరువాత శ్రీ వెలగా సుభాష్ చంద్రబోస్ గారు 5 ఎపిసోడ్లు పైగా, మిగతా ఎపిసోడ్లు శ్రీ అలపర్తి వెంకటేశ్వరరావు గారు, శ్రీ కృపానందం గారు, శ్రీ దేవిశెట్టి కృష్ణారావు గారు, శ్రీ అబ్బరాజు తిమ్మరసు గారు, శ్రీ ఎం పుండరీకాక్షయ్య గారు, శ్రీమతి లక్ష్మీ అన్నపూర్ణ గారు, శ్రీమతి సుబ్బలక్ష్మి గారు, శ్రీమతి మాధవి గారు, శ్రీమతి దేవసేన గారు, శ్రీమతి కృష్ణప్రియ, శ్రీమతి అన్నపూర్ణ, శ్రీమతి పద్మజ, శ్రీమతి హైమావతి, శ్రీమతి లలిత, చిరంజీవి స్నిగ్ధ తదితరులు వ్యాఖ్యాతలుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతాభినందనలు తెలుపుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుచున్నాం. చివరిగా శ్రీరామమూర్తి గారు తన మాటలతో బాల బంధు శ్రీ అలపర్తి వెంకట సుబ్బారావు గారికి అడుగడుగునా అండగా నిలిచిన సాహితీ బంధువు శ్రీ ఐనాల మల్లేశ్వరరావు బావగారికి, నా పుస్తకాన్ని తొలిసారిగా చదివి నన్ను ప్రోత్సహించిన శ్రీ పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి గారికి, అస్తవ్యస్తంగా ఉన్న వ్రాత ప్రతిని డిటిపి చేసి ఒక రూపాన్ని కల్పించడానికి ఎంతో శ్రమ చేసిన చిరంజీవి అలపర్తి వెంకటేశ్వరరావుకి, నేను ఆసువుగా చెబుతుంటే కుదురుగా కూర్చొని కాగితం మీద పెట్టిన చిరంజీవి వెలగా సుభాష్ చంద్రబోస్ కు వెన్నుదట్టిన చిరంజీవి బెల్లంకొండ వెంకట్, ఎంఎస్ చార్లీలకు, మా అభ్యుదయ కళా సమితి సభ్యులకు కృతజ్ఞతాంజలి సమర్పించుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి అభినందనలు అందచేసిన చైతన్య వేదిక పాటిబండ్ల దక్షిణామూర్తి గారికి, ప్రజ్వలిత నాగళ్ల దుర్గా ప్రసాద్, మువ్వా శ్రీనివాసరావు, అంబటి మురళి, రామలింగేశ్వరరావు గారులకు, స్వరలయ లక్కరాజు సాయి గారికి, అభ్యుదయ కళా సమితి బొల్లిముంత కృష్ణ, గరికపాటి సుబ్బారావు, పాలపు శ్రీనివాసరావు గారులకు, ఈ కార్యక్రమాన్ని తమ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీనాథ పీఠం గుంటూరు ముఖ్య అతిథులుగా శ్రీ అప్పా జోస్టెల సత్యనారాయణ అధ్యక్షులు, అబో విజో కందాళం అమెరికా మరియు శ్రీ వై వేణుగోపాల్ రెడ్డి హైకోర్టు లాయర్ హైదరాబాద్ మరియు మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ ఎడ్లపాటి వెంకట్రావు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతాంజలులు. ఇంకో చిన్న మాట, అమ్మకు అక్షరం అంటే ఇష్టం, పుస్తకమే సమస్తం. ఆ పుస్తకాలను ఎంత కష్టమైనా సేకరించి అమ్మకు తెచ్చి ఇవ్వటం నాన్నకు ఇష్టం. వాళ్ళు నా తల్లిదండ్రులు కావటం నా అదృష్టం. ఇంతకు ఈ శుభ సందర్భానికి కారణభూతురాలైన మా బాబాయి కీర్తిశేషులు శ్రీ రావినూతల సాంబశివరావు గారి ధర్మపత్ని వెంకుబాయమ్మ పిన్ని గారి పాదాలకు నమస్కరిస్తూ, నన్ను చేయి పట్టుకొని నడిపిస్తున్న నా అర్ధాంగి సావిత్రికి, కుమారుడు చిరంజీవి ప్రకాష్, కోడలు లక్ష్మీ సౌభాగ్యవతి సుబ్బలక్ష్మికి, నా పుత్రిక లక్ష్మీ సౌభాగ్యవతి అన్నపూర్ణకు, అల్లుడు చిరంజీవి శేషసాయి ఆనంద్కు, దౌహిత్రుడు దత్త ఆశ్రిత్కు, మనవడు చిరంజీవి శివదత్త అనిరుద్కు, మనమరాలు చిరంజీవి దత్త అపూర్వకు, మేనల్లుడు చిరంజీవి భరత్ కుమార్కు, లక్ష్మీ సౌభాగ్యవతి సుప్రియకు, తక్కువ సమయంలో ఈ పుస్తకాన్ని అందంగా ముద్రించిన గుంటూరు శ్వేత ఆఫ్సెట్ ప్రింటర్స్ శ్రీనివాసరావు గారికి నా శుభాకాంక్షలు చెబుతూ, స్ఫూర్తి ప్రదాత నా మేనమామ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామికి పూర్వాశ్రమ ఆత్మీయులు కీర్తిశేషులు డాక్టర్ మారుటూరి పాండురంగారావు గారికి నివాళులు అర్పిస్తూ, చదువు చెప్పి బ్రతుకు తెరువు చూపిన బావగారు శ్రీ అబ్బరాజు తిమ్మరసు గారికి, అక్కయ్యలైన స్వరాజ్యలక్ష్మి శ్రీలక్ష్మి గార్లకు నమస్కరిస్తూ, చెల్లెళ్ళు కీర్తిశేషులు విజయలక్ష్మిని తలుచుకుంటూ శారదను ఆశీర్వదిస్తూ, చివరిగా ఇంత కుటుంబాన్ని ఇచ్చిన అమ్మా నాన్నలు కీర్తిశేషులు శ్రీ రావినూతల సంగమేశ్వరరావు కామేశ్వరమ్మ ఆత్మరూపాలకు అక్షరాంజలి సమర్పించుకుంటూ భవదీయుడు రావినూతల శ్రీరామమూర్తి.